హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో గుడ్ న్యూస్, సౌత్ కొరియా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ సూపర్ గా వర్కౌట్ అయింది తెలుగు డబ్బింగ్ కూడా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 18 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. మూవీ వచ్చేసి 1970s లో జరిగిన ఒక జాపనీస్ ఫ్లైట్ యొక్క హైజాక్ ని అయితే బేస్ చేసుకుని అయితే తీయడం జరిగింది. ఇది నిజంగా జరిగిన స్టోరీనే, దాన్ని వీళ్ళైతే మూవీగా తీయడం జరిగింది. ఆ హైజాక్ అయితే కొంతమంది మిలిటెంట్స్ అయితే చేయడం జరుగుద్ది. దాన్ని సాల్వ్ చేయడానికి నో బడీ అనే ఒక పర్సన్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. బాగానే వర్కౌట్ అయింది, మంచిగా టైం పాస్ అయితే అయిపోయింది నాకు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే 1970s లో జరిగిన సెటప్ ఇదంతటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు భయ్య. మెయిన్ గా ఎయిర్పోర్ట్ ని కానీ మల్టీనేషనల్ పాలిటిక్స్ కానీ ఇదంతటిని కూడా 1970s సెట్టింగ్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. బాగా అనిపించింది అండ్ స్ట్రాంగ్ క్యాస్ట్ అయితే ఉంటుంది. క్యారెక్టర్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యారు. ఎస్పెషల్లీ ఫిక్సర్, అదే నో బడీ అనే క్యారెక్టర్ ఏదైతుందో అదిరిపోయింది భయ్య. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా ఒక నావల్ అప్రోచ్ అయితే ఉంటుంది మీకు మూవీ మీద. అంటే ఒక హైజాక్ మూవీ అయినప్పటికీ కూడా సీరియస్ టోన్ లో అయితే తీసుకెళ్లరు. కొంచెం సెటరికల్ గా అండ్ హ్యూమర్ ని, ఆ పొలిటికల్ కామెంటరీని వీటన్నిటిని మిక్స్ చేసి చూపిస్తారనమాట. దానివల్ల మీకు చాలా రిలీఫ్ ఉంటుంది మూవీ అన్నది. ఒక సీరియస్ అండ్ కామెడీ మిక్స్ చేయడం వల్ల బాగా వర్కౌట్ అవుతుంది, మంచిగా టైం పాస్ అయిపోద్ది. ఆ టెన్షన్ కానీ ఆ లాఫ్స్ కానీ చాలా బాగా మిక్స్ చేస్తారు భయ్య. అండ్ ఆ టోనల్ షిఫ్ట్ కూడా అటు ఇటు అవుతూ ఉంటుంది. షిఫ్ట్ అన్నది అది కొంచెం మీకు అప్రాప్ట్ గా అయితే ఏమి ఉండదు. చాలా బాగా బ్లెండ్ చేశారు. దానివల్ల మీరు నవ్వుకుంటారు అండ్ సీరియస్ సిచ్యువేషన్ లో కూడా టెన్షన్ పెట్టే విధంగా ఉంటుంది. ప్రతి ఎమోషన్ కూడా వర్కౌట్ అయ్యేలాగే ప్రెజెంట్ చేశారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అయితే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు నాకు. మంచిగా వర్కౌట్ అయిపోయింది. అండ్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోటివ్ కూడా బాగానే ఉంటుంది. ఆల్రెడీ చూసాం మనం ఈ టైప్ ఆఫ్ మోటివ్స్ అనేవి. బట్ రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి మనం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడం ఉండదు. వాళ్ళైతే చాలా బాగా ప్రెజెంట్ చేశారు అనిపించింది నాకు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొంచెం లెంత్ ఇష్యూస్ అయితే ఉన్నాయి భయ్య. 2 hours 18 minutes అయితే అనవసరం అనిపించింది. కొన్ని చోట్ల ట్రాక్ చేశారు. అండ్ అదే విధంగా కొంచెం నెరేటివ్ లో కూడా కొన్ని థ్రెడ్స్ అయితే ఎక్కువైపోయాయి. లైక్ పాలిటిక్స్ అండ్ మీడియా డిసెప్షన్ ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. మెయిన్ గా పొలిటికల్ ఏదైతే ఉందో అది కొంచెం ట్రాక్ చేశారు అనిపించింది. అది తప్ప ఇంకంతకు మించి నాకు పెద్దగా నెగిటివ్స్ అయితే ఏం లేవు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఎంజాయ్ చేశాను నేనైతే. గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. నాకైతే నచ్చింది. మీరు కనుక రియల్ స్టోరీస్ కానీ హైజాక్ స్టోరీస్ కానీ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, యాక్షన్ ఎక్కువగా ఏమి ఉండదు భయ్య, చెప్తున్నాను, లిమిట్ గానే ఉంటుంది. గివ్ ఇట్ ఏ ట్రై. నెట్ఫ్లిక్స్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఏం లేదు కానీ అడల్ట్ కంటెంట్ ఉంటుంది, కొన్ని థీమ్స్ అండ్ లాంగ్వేజ్ పరంగా కూడా కొంచెం అడల్ట్ ఉంటుంది, వైలెన్స్ కూడా ఉంటుంది. వీటి పరంగా ఓకే అనుకుంటే స్కిప్ చేసుకుంటూ చూసేయచ్చు. న్యూడిటీ అయితే ఏం లేదు. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.